ఓం శాంతి సంఘ వ్యవస్థాపకులందరికీ, సభ్యులందరికీ, సోదర సోదరీమణులందరికీ, అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే చిరంజీవులందరికీ కూడా ఆ సరస్వతీదేవి, ఆ శివుని కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అమ్మ, 2 మాటలు నన్ను ఫస్ట్ ఆహ్వానించేందుకు ఇక్కడికి మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇది మీరు నాకు ఇచ్చిన అవకాశం. మేము ఇక్కడ రావడం మీరు ఎలా చదువుతానో తెలియదు, కానీ నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత పర్వదినమున మీరు మంచి అవకాశం మాకు కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ చాలామంది అంటే ఓం శాంతి కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, ఇవన్నీ కూడా మన సమాజంలో శాంతి, సమానత, సౌభ్రాతృత్వం నెలకొల్పే సంస్థలు. చాలామంది అంటే కొంతమందికి దాని యొక్క అర్థం తెలిసిండొచ్చు, పరమార్థం తెలిసి జీవితంలో వాటిని అవలంబిస్తూ ఉండవచ్చు. కొంతమంది మాత్రం ఇంకా అక్కడికి వెళ్తే ఏదో పుణ్యం వస్తుంది, ఇక్కడికి వెళ్తే దేవుడు ఏదో ఇస్తాడు, లేకపోతే మనకు కర్ణా కటాక్షాలు లభిస్తాయి, లేకపోతే మనం కోరుకునే కోరికలు నిలబడతాయి. ఇది కాదమ్మా, ఇది కాదు. ఒక ఓం శాంతి కావచ్చు, లేకపోతే ఇంకొక సంస్థ కావచ్చు, ఒక హిందూ ధార్మిక ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాలని పరంపరగా తీసుకున్న ఏ సంస్థలైనా మనకు వరాలను, కరుణా కటాక్షాన్ని, లేకపోతే సిద్ధ సంపదల్ని, సుఖ సంతోషాన్ని అవి కాదు ఇవ్వాల్సింది. అది వివో కూడా. ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ రావడానికి మా కారణము మాకు వరలక్ష్మి అక్క. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళ ఇంట్లో మేము అక్కడే ఉంటున్నాము. ఆ పెద్దమ్మ ద్వారానే, ఆ యొక్క వాళ్ళ అమ్మ ఇద్దరు పెద్దమ్మ ద్వారానే మాకు ఈ సంస్థ గురించి ఇక్కడ ఉందని తెలిసింది. వారి ద్వారానే మేము రావడం జరిగింది. సో మేము వాళ్ళ జీవన విధానం చూసినప్పుడు అనిపిస్తారు నిజంగా ఈ ఓం శాంతి వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందా అని. వాళ్ళిద్దరూ కూడా తల్లి కూతురు ఎప్పుడు కూడా కోపడడం కానీ, అంటే రియల్గా కోపడము, ఆవేశపడడం ఎప్పుడు చూడలేను నేనైతే. నేను అంటే తక్కువ, అంటే నేను డ్యూటీ విధంగా వెళ్తూ ఉంటాను, తక్కువసేపు ఉన్నా కూడా ఆ ఉన్నతలో ఎప్పుడు వాళ్ళు కోపడడం గమనించాల. అంటే నేను వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నాను కాదు. ఈ శాంతి, ఓం శాంతి అనే సంస్థ మన జీవన విధానంలో ఏ మార్పు తీసుకొస్తుంది అన్నది ఇక్కడ ప్రాధాన్యత. ఏదో వచ్చామా, దేవుడి మీద పాల్పోసామా, వెళ్ళామా, ఇది కాదు మాకు కావాల్సింది. ప్రతి మనిషి కూడా మాకు ఇక్కడ చెప్తున్న బోధనల్ని శ్రద్ధగా విని మన జీవన విధానంలో అవలంబించాలి. అలాగే మన పిల్లలకి చాలా మంది తల్లుల పిల్లలు తీసుకొచ్చారు, చాలా సంతోషం. ఆ పిల్లలకి కూడా వాళ్ళ జీవన విధానంలో ఇది అలవాటు చేయాలి. అప్పుడే సమాజ స్థాపన జరుగుతుంది. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలి అంటే ఇవి విని వెళ్ళడం కాదు, ఇవి మన జీవితంలో అవలంబించాలి, ఆచరించాలి. అలాగే మన పిల్లల చేత కూడా ఆచరించినప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయి. శాంతి అనేది ఎవరు కూడా 100% శాంతిగా ఉండలేము. నిజంగా వాళ్ళ జీవితం చాలా ధన్యం. అసలు వాళ్ళ ఆ విధంగా ఆచరిస్తూ ఇటువంటి ముందుకు తీసుకురావడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఆ విధంగా మనం ఉండలేకపోయినా కనీసం మన జీవితం కొంతవరకైనా కోపతాపాలు, లేకపోతే శత్రుత్వము, కోపాన్ని ఇవన్నీ తగ్గించుకొని మనం శాంతి వైపు అడుగు వేస్తే సమాజ స్థాపన జరుగుతుంది. అలాగే మన పిల్లల్ని కూడా ఆ విధంగా నడిపిస్తే సమాజ స్థాపన జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయాల్ని అసమంతంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి శాంతి సభ్యులకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.